నమస్కారం. ఈరోజు మనం ఒక గొప్ప వీరవనిత గురించి తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్యం వైపు అడుగువేసే ధైర్యం ఉంటే ఏ అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన మహిళ మేజర్ ప్రియా ఝింగన్. అప్పటి వరకు కేవలం పురుషులకే పరిమితమైన భారత సైన్యంలోకి మహిళలకు ప్రవేశం కల్పించేలా చేసిన ధీశాలి ఆమె. అసలు ఒక్క మహిళా అధికారిగా ఆమె ప్రయాణం ఎలా మొదలైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రియా ఝింగన్ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూతురు. చిన్నప్పటి నుండే ఆమెకు యూనిఫామ్ వేసుకోవాలనే కోరిక బలంగా ఉండేది. మొదట ఐపీఎస్ కావాలనుకున్న భారత సైన్యంలో ఇండియన్ ఆర్మీలో చేరాలన్నదే ఆమె అసలు కల. కాని ఆ సమయంలో సైన్యంలో మహిళలకు స్థానం లేదు. కేవలం డాక్టర్లు లేదా నర్సులకు మాత్రమే అవకాశముండేది. 9th క్లాస్లోనే తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న ప్రియా ఝింగన్ ఏకంగా అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ సునీత్ ఫ్రాన్సిస్ రాడ్రిగెస్కు ఒక లేఖ రాశారు. భారత సైన్యంలోకి మహిళలకు ఎప్పుడు అనుమతి ఇస్తారు అని ఆమె ఆ లేఖలో ప్రశ్నించారు. దానికి స్పందనగా త్వరలోనే మహిళలకు అవకాశం కల్పిస్తామని ఆర్మీ నుండి సమాధానం వచ్చింది. ఆ ఒక్క లేఖ భారతదేశ మిలిటరీ చరిత్రలోనే ఒక్క మైలురాయిగా నిలిచింది. 1992లో భారత సైన్యం మహిళల కోసం తలుపులు తెరిచింది. దేశం నలుమూల నుండి 25 మంది మహిళలు ఎంపికయ్యారు. అందులో లేడీ కెడెట్ నంబర్ 1గా ప్రియా ఝింగన్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ప్రారంభించారు. 1993 మార్చి 6న ఆమె అధికారిగా బాధ్యతలు చేపట్టారు. లా గ్రాడ్యుయేట్ కావడంతో ఆమె జడ్జ్ అడ్వకేట్ జనరల్ జాగ్ విభాగంలో 10 సంవత్సరాల పాటు విశేష సేవలందించారు. సైన్యం నుండి రిటైర్ అయిన తరువాత కూడా ఆమె ఖాళీగా కూర్చోవలేదు. జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి పత్రికా సంపాదకురాలిగా, టీచర్గా, అడ్వెంచరర్, ట్రెక్కింగ్, స్కీయింగ్గా తన ప్రతిభను చాటారు. 2018లో భారత ప్రభుత్వం ఆమెను ఫస్ట్ లేడీస్ నారీ శక్తి పురస్కార్ అవార్డుతో గౌరవించింది. మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, సంకల్పముంటే ఏదైనా సాధించవచ్చని మేజర్ ప్రియా ఝింగన్ నిరూపించారు. నేడు వేల సంఖ్యలో మహిళలు సైన్యంలో చేరుతున్నారంటే దానికి ఆమె వేసిన ఆ మొదటి అడుగే పునాది. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.